నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో పరిస్థితులు అయితే రోజు రోజుకి రాజకీయంగా చూసుకున్నట్టయితే అది ఎట్లా అంటే కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజు ఒక అంశం తెర మీదకి వస్తుంది, రోజు ఒక ఇష్యూ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అండ్ మన ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు అయితే అవి ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయాయి. సో వాటి గురించి మాట్లాడడానికి, స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత గుంటి మంజుల రాణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఎట్లున్నారు మేడం? బాగున్నా. నిజంగానే మంచిగా ఉన్నారా? ఇక బాగానే ఉన్నాం. ఇక ఏం చేస్తాం? ఇక అంటే ఏం చేస్తాం అంటే బాలేరు. ఇక 2 ఏళ్ల నుంచి చూస్తున్నావు కదా, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మార్పు బూతులు అంటారు కదా, దావుస్కు పోయి కూడా కొంచెం మారుతాడేమో అనుకున్నాం. మారలేదా? ఏడ మారేడు చూసింది కదా నిన్న సభలో. మరి నిజంగా మీరు అన్నట్టే చూసుకుంటే గంతమంది వచ్చిండ్రు ఆయన మీ సభకి, ఎంతమంది వచ్చిండ్రు. మరి ఆయన మార్పు కోరుకున్నారు కాబట్టి, ప్రజలు నమ్మిన కాబట్టి అంతమంది వచ్చిండ్రు కదా. మరి మీరు అన్నట్టు కాదు కదా. మార్పు కోరి సభ మొత్తం చూడనట్టున్నారు. చూసినా నేను. చూసినా ఎవరు వచ్చిండ్రు? డ్వాక్రా మహిళలు ఆయన ఇచ్చిన చీరలు కట్టుకొని వచ్చిన వాళ్ళు కూడా ఆయన మాట్లాడే మాటలకు అంటారు కదా, చెవులకి రక్తం వచ్చి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆయన మాట్లాడే పద్ధతి ఒక అంటారు కదా తల్లి, పదవి అనేది చాలా ముఖ్యం. ఆ పదవి కూడా ఏంటంటే 4 కోట్ల ప్రజలు ఆయనను నమ్మి ఈయన ఇస్తాన జూటా మాటలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు, ఇవన్నీ కేసీఆర్ ఇయ్యలేనివన్నీ నేను ఇస్తా అని చెప్పేసి వచ్చిన మూర్ఖుడు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటుండు. కానీ వాంది వాడే ముఖ్యమంత్రి కాదో కానీ అందులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా వీని ఎప్పుడు వీకి పారేయాలని అని చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఇజ్జత్ తీసినోడు వీడొక్కడే. ఎట్లా మర్యాద మాట్లాడుతున్నా? నా మాట విను. ముఖ్యమంత్రి మర్యాద, ఇప్పుడు మన ఇంటికి పెద్ద ఉంటాడు తండ్రి మనకు పిల్లలకు మంచి నేర్పిస్తాడా, లేకుంటే పొద్దున్న లేస్తే బూతులు నేర్పిస్తాడా? మంచి నేర్పిస్తాడు కదా. ఆ మంచి నేర్పించే తండ్రి బాపు కేసీఆర్ ని కాదని ఈయన వచ్చిండు. ప్రజలు నమ్మిండ్రు ఈయన గుడ్డిగా. అరే మా బాపు కేసీఆర్ కన్నా వీడు అంటారు కదా 12,000 నుంచి 15,000 ఇస్తా అన్నాడు, 2,000 నుంచి 4,000 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా, అన్ని బండం అంటారు కదా, అంటారు అసలు అంటారు పట్టవగలే చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి ప్రజలను. ఎందుకు ఆయన ఈరోజు అన్న మాట మొత్తం వినమ్మా. ఎందుకంటే ఒక తండ్రి చేసే పనులు, కేసీఆర్ బాపు చేసే పనులన్నీ నేను ఆయన కన్నా మంచిగా చేస్తా, నేను మంచిగా చేస్తా, బండ బూతులు మాట్లాడి ఈ రోజు పాటగా తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పేసి ప్రజల మధ్యలోకి వచ్చిండు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు పోయి తెచ్చుకో, December 9 వరకు నేను ఎక్కిన రోజే చేసేస్తాను, మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాడు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు సంవత్సరానికి. ఉద్యోగాలు పోయినాయి అంటారు కదా, తులం అన్ని బొంద పెట్టి హైడ్రా తెచ్చిండు. ఈ రోజు రేవంత్ రెడ్డి అంటేనే బుల్డోజర్ అంటేనే రేవంత్. పేద ప్రజలను అంటారు వాళ్ళ శవాల మీద ఈయన మూసీ నది తెచ్చిండు. మూసీ నదికి 1,50,000 కోట్లు దానికి ఖర్చు పెడతా అన్నాడు. సుందరి మనలను తీసుకొచ్చిండు. ఈయన నిన్న మాట్లాడిన దానికైతే ఈ 2 ఏళ్ల నుంచి అయితే నడుస్తూనే ఉంది. అంటారు కదా సీరియల్స్ నడుస్తుంటాయి కదా, వాని మీద వీడి మీద వాడు, వాని పెళ్ళానికి వీడు, ఇవన్నీ కథలు ఎట్లయితున్నాయో రేవంత్ రెడ్డి సీరియల్ ఉన్నది. అర్థమైందమ్మా? ఒక మూర్ఖుని సీరియల్ నడిపిస్తున్నాడు ఈరోజు కాంగ్రెస్ లో. నేను చెప్పేది ఏంటంటే సీనియర్స్ లేరమ్మా. ఎప్పుడైనా ఇంత బూతు పురాణం మాట్లాడే ముఖ్యమంత్రి అంటే వీనికి అవార్డు ఇవ్వాలి. ఆ సాంప్రదాయం స్టార్ట్ చేసింది మీరే అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఎప్పుడు చెప్పినాం? అంటే మేము చెప్పినట్టు మేము చేసినట్టు నువ్వు చేస్తావా? మేము తెలంగాణను నంబర్ 1 చేసినాం, నువ్వు తెలంగాణను బొంద పెడుతున్నావు. మేము ఎట్లా చేస్తే నువ్వు అట్లా చేస్తావు అంటే ఏమన్నట్టు? మేము ఎప్పుడు బాపు కేసీఆర్ మీరు పాత వీడియోలు చూడండి, ఇట్లాంటి భాష ఆయన అరే తురే మాట్లాడితేనే వీడు ఈ రోజు బండ బూతులు మాట్లాడుతుండు. ఎప్పుడైనా కేసీఆర్ గుడ్లు వీకి గోట్లో పెడతా అన్నాడా? పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అన్నాడా? 1000 బండ అంటారు కదా, గద్దెలు తీసేస్తా అంటాడు, 1000 మీటర్లతో బొందలు దవ్వుతా అంటున్నాడు. ఎప్పుడైనా కేసీఆర్ హైడ్రా తెచ్చిండా అమ్మ? ఇంత 10-12 వేల ఇండ్లు కూలగొట్టిండు. చరిత్ర వీందే. లగచర్యల్లో రైతులను జైళ్లలో పెట్టిండు. ఆడవాళ్ళు మగవాళ్ళని చూడకుండా నిన్న చూడు, ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చిండ్రు, జర్నలిస్టులను 2 ఆడవాళ్ళను జైల్లో పెట్టిండు. వీనట్లాంటి మూర్ఖుడు ఈ రోజు నేను వచ్చి నేను వీళ్ళ చేసినట్టే రేపు పొద్దున వేరే ముఖ్యమంత్రి బట్టలిప్పి తిరుగుతాడు. వీడు తిరుగుతాడా?
తిరుగుతాడా అమ్మా? వీడు చేసిండు వాడు చేసిండు కాదురా, నువ్వు నిన్ను నమ్మి పొట్టోడా ఈ రోజు అధికారం ఇచ్చిర్రు. మేడం ప్లీజ్ మీరు కొంచెం నా మాట విను తల్లి. నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ అన్న, వాడు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇవ్వడానికి వచ్చిన. ఎందుకంటే వాడు మాట్లాడింది ఏంది, ఈ రోజు బాబు కేసీఆర్ ని జాతి ఎవడరా నువ్వు, ఏం రా నువ్వు, జాతి పితవారా నువ్వు అని అంటున్నావు. మళ్ళీ నువ్వేమనివిరా, నువ్వు ఏ జాతికి చెందినోవి? మనుషుల జాతికి చెందినోడుగా అయితే మాత్రం కాదు వీడు. మనిషి జాతికి చెందినోడు వీడు కాదు. ఏ జాతికి చెందినవాడు అంటే మనుషుల జాతికి చెందిండు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్న యోధుడు బాపు కేసీఆర్. నువ్వు ఏ జాతికి చెందినావు? నువ్వు కుక్క జాతికి కాదు కదా, నా పందుల జాతికి కూడా చెందినవి కాదు. స్టేజ్ మీదకి పోయి 4 కోట్ల ప్రజల ముందు నిన్ను చూస్తారు. నువ్వు ఓట్లు అడగడానికి పోయినావా, బాపు కేసీఆర్ బూతులు తిట్టడానికి పోయినావా? నువ్వు జాతి పిత అంటే మళ్ళీ గాంధీ తీసుకొచ్చిండు మనకు స్వాతంత్రం, ఆయనకే జాతి అని అడుగుతావా? హిమ్మత్ ఉందా ఇంకంతా? ఉన్నదా అమ్మా? ఇప్పుడు తెలంగాణ అంటే బాపు కేసీఆర్ తెచ్చిండు, మనకు స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు? గాంధీ తెచ్చిండు. గాంధీని అనగలుగుతావా? రాహుల్ గాంధీని పోయి అడుగుపో, గాంధీది ఏ జాతి అడుగుపో. జాతి ఒక కులాన్ని అంటారు కదా, మతాన్ని విమర్శించేది ఎవరికి లేదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఎట్లా మాట్లాడతావు? నీ జాతి ఏముంది? నీ జాతి ఏంది అసలు? నువ్వు ఎక్కడికించి వచ్చినావు? నువ్వు ఏంది? గుంపు మేస్త్రివి నువ్వు, సున్నాలు వేసుకున్నట్టువి నువ్వు. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న బాపు కేసీఆర్ని అన్ని మాటలు అంటావా? ఏం మనిషి అన్నం తింటుండో వీడు ఏం తింటుండో అర్థమైతే లేదు తల్లి. దావోస్కో ఇవ్వ నేర్చుకొని వచ్చినావు నువ్వు. చదువుకోవడానికి వెళ్ళి ఏం చదువుకుంటానికి పోయిండు? 1 బ్యాగులు చదువుకోవడానికి పోయిండు. అర్థమైందా? మోదీకి రాహుల్ కు 3 లక్షల కోట్ల అప్పు ఏం చేసిండమ్మా? ఏ సంక్షేమ పథకం ఇచ్చిండు వీడు? ఏ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇచ్చినవా? 2000 నుంచి 4000 ఇచ్చినవా? ఏం చేసిండని చెప్పేసి 3 లక్షల కోట్ల ఎక్కడ ఏం కట్టిండు? బాపు కేసీఆర్ తెలంగాణను నంబర్ 1 చేసిండు. అప్పు చేసిండు కేసీఆర్. అప్పు చేసి తెలంగాణను 3 లక్షల టన్నులు, ఈ రోజు 3 లక్షల టన్నులు. ఈ ప్రబుద్ధుడు వచ్చిన తర్వాత, ఈ వేస్ట్ గార్డ్ వచ్చినాక 2 ఏళ్ల నుంచి రైతులకు నీళ్ళు ఇస్తారు. ఎగ్జాక్ట్లీ ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఈ అప్పులు చేసిండు కాబట్టి వడ్డీలు కట్టలేక మొత్తం ఖజానా అంతా కాల్ చేసి 3 లక్షల కోట్ల అప్పు వడ్డీలు కడుతున్నాడు వీడు. సుందరి వాళ్ళకి 200-300 కోట్లు ఖర్చు పెడతాడా? 100 కోట్లే ఖర్చు అయినాయి కదా అమ్మా. 2 నుంచి 300. నిన్న మేడారంది చూడు, ప్రజలు అక్కడ కూడా కేసీఆర్ ని యాడ్ చేస్తుండు. సీతక్క కింద రోడ్లు చేపించకుండా హెలికాప్టర్లు పెట్టింది. 35,000 పెట్టి ఎవడు పోతాడమ్మా? గిరిజనులు మామూలు అంటే పేద వాళ్ళకంటే గిరిజనులు వాళ్ళు అడవులు, మనము ఎక్కడి నుంచి, మన దేశాలు కాదు, రాష్ట్రం మొత్తం మన భారతదేశం నుంచి మొత్తం వస్తారు. పక్క రాష్ట్రాలని 2 నుంచి 3 కోట్ల జనాలు వస్తారని చెప్పి 250 కోట్లు కుంభకోణం అని మేడారందని మీరు చూడండి, పేపర్ చూడండి. ఏం ఖర్చు పెట్టినావమ్మా? సీతక్క అని అంటున్నా. మూటలు మోయేటప్పుడేమో రోడ్లు చూపించింది. మినిస్టర్ అయిన తర్వాతనేమో ఈ రోజు ఏం చేసింది ఆమె? హెలికాప్టర్లు పెడతారా? అదే హెలికాప్టర్ మళ్ళీ ఫ్రీ పెట్టేది, ఫ్రీ బస్ ఎట్లా పెట్టిండ్రో ప్రజలకు అదే పెట్టేది. మళ్ళీ మార్పు ఈ రోజు అక్కడ నువ్వు అమ్మా మేడారంది నువ్వు నేను చెప్పడం కాదు, మేము చెప్తే కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు మేడారంది వీడియోలు చూడండి. అక్కడ శివసత్తులు వాళ్ళు అసలు మొత్తం పోలీస్ పహారానంట అమ్మల దగ్గర, గద్దెల దగ్గర. మళ్ళీ ఎట్లా పోతారు? మామూలు జనం ఎట్లా పోతారు? 24 గంటలు విఐపీల కోసం పెట్టుకున్నారా వీళ్ళు? సీతక్క ఫ్యామిలీ, వాళ్ళ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, కాంగ్రెస్ ఫ్యామిలీలు వివిఐపీలకు ప్లేన్లలో దిగి వాళ్ళు డైరెక్ట్ పోతారా? ప్రజలు ఎక్కడ పోవాలి? ఎవరి కోసం ఉన్నదా జాతర? ఎవరి కోసం అమ్మా? ప్రజల కోసం. ప్రజలు ఎట్లా ఉన్నది అక్కడ మీరు చూడండి, వినండి. ఎన్ని మాట్లాడిండ్రు, ఏం కథ ఇది. మేమేందంటే ప్రజలు నిన్న మీటింగ్ లో మాట్లాడింది జాతి పిత అనే దానికి ఎన్ని మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఈ రోజు ప్రజలు చూస్తలేరా? ఈయన ఒక్క రూమ్ లో కూర్చొని మాట్లాడతలేడు కదా. 4 కోట్ల ప్రజలు ఈయన ఒక ముఖ్యమంత్రి ఏం సందేశం ఇచ్చిండు? మళ్ళీ దావోస్కు పోయిండు వీడు, మళ్ళీ ఏమైనా ఇంగ్లీష్లో ఏమైనా మాట్లాడతాడా అని చూసిండు. ఏమైనా కొత్త ఆడికించి కంపెనీలు తీసుకొచ్చిండు అమ్మ? ఏం తీసుకొని వచ్చిండు దావోస్కు? ఏ కంపెనీ తీసుకొని వచ్చి? ఇంతకుముందు పోయినప్పుడు ఏం తీసుకొని వచ్చిండు? ఇప్పుడు నిన్న మొన్న పోయి ఒక 3 రోజులు గాయమైపోయింది దావోస్లో. అమెరికా పోయిండు దావోస్ నుంచి. నా మాట వినండి అమ్మా, ఒక ముఖ్యమంత్రి పర్సనల్ గా పోయినప్పుడు ఎవడు అడగడు. ప్రభుత్వ ఖజానా నుంచి, తెలంగాణ ప్రజల ఖజానా నుంచి, వాళ్ళ నుంచి నువ్వు పోయినావు అక్కడ దావోస్కి ఏదో వీకడానికి 5 రోజులు అడ్మిషన్ తీసుకు చెప్పిండు ఆయన. నేను అధికారికంగానే వెళ్తాను. నా మాట వినమ్మా, అధికారికంగా పోతే 3 రోజులు ఎక్కడ పోయినావు? ఎక్కడ కనిపించిండు? కనిపించలేదు 3 రోజులు. మీరు మీడియా మొత్తం కనుక్కోండి, 3 రోజులు కనిపించలేదు. ఎక్కడ పోయినావు? ఎక్కడున్నావు నువ్వు? ఏడున్నావు? ఎవరికి తెలియదు, ప్రజలకు తెలియకుండా ఒక ముఖ్యమంత్రి గాయం ఎట్లయిండు?
రేవంత్ రెడ్డి గాయమైండు పోలీసు అందరం ఈడ కంప్లైంట్ అట్లా అనుకుంటున్నారు కాబట్టి ఆయన ఒకటి చెప్పించారు తెలంగాణ ఫ్యాక్ట్స్ అని చెప్తారు. అందులో ఏంటంటే నేను ఈ పర్యటనలోనే ఇంకా ఉన్నాను, ఇక్కడ ఎక్కడున్నావు, దావోస్ నుంచి అమెరికాకి ఎట్లా పోయిండు, ఎక్కడ పోయినావు, ఎక్కడున్నావు, ఏ హోటల్ ఉన్నావు, తర్వాత ఎక్కడ తెలిసింది, ఎక్కడ ఏ బ్యాగులు ఎక్కడ ఏ స్విచ్ బ్యాంకులలో ఎన్ని పెట్టినావు, అవన్నీ మీకు తెలుసా? నిజంగా తెలిసేదేముంది, తెలియకుండానే చెప్పొచ్చు కదా. మామూలు ప్రజలు 3 రోజులు ఇప్పుడు నేను మా ఇంటికి నుంచి ఇడికి వచ్చిన 4 గంటలు 5 గంటల దాకా తెలియకపోతే నేను ఫోన్ చేయరా? చేస్తారా? చేయరా? చేస్తారు కదా. మళ్ళీ వీడు దావోస్ నుంచి పోయి అమెరికాకి పోతే మళ్ళీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎక్కడ గాయమైపోయినావు, 3 రోజులు కనిపించలేను, ఏ హోటల్ ఉన్నావు, ఏం రాసకీలలు చేసినావు, మళ్ళా ఏం చేసినావు, బ్యాగులు ఎక్కడ తీసుకుపోయినావు, నీ వాళ్ళతో ఏం మీటింగ్లు పెట్టుకున్నావు, రాహుల్కి ఎన్ని ఇచ్చినావు, మోదీకి ఎన్ని ఇచ్చినావు, నీ చైర్ ఎంతగానో ఎంత వాని చైర్ కాపాడుకోవడానికే వాడు దావోస్కు పోయింది. ఇక్కడ 6,000 నా మాట వినమ్మా 6,000 కోట్లు కుంభకోణం చేసిండు రేవంత్ రెడ్డి. 6,000 కోట్లు KLCM అని కేఎస్ అది ఎక్కడిది ఎవరిది బినామీ అంట వీడు. దానికి ఎక్కడ పోయినాయి 6,000 కోట్లు? ఆ కంపెనీకి ఇచ్చిండట. మళ్ళీ ఏంది ఇవన్నీ చేయడానికే బాపు కేసీఆర్ కు, హరీష్ రావుకు, కేటీఆర్ కు ఇవి ఇచ్చిండ్రు వాడు. ఇవేమంటారు సిట్టు పిట్టు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు ఈ వారం 10 రోజులలో. అంటే ఇప్పుడు చూసుకుంటే మనం డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదా? ఫోన్ ట్రాపింగ్ అంటే నీకు కూడా తెలుసా? తెలుసు. వాడికైతే తెలియదు. వాడైతే గుంపు మేస్త్రి, వాడు అంగుటా చాప్, వాడు అంగుటా చాప్, వానికి తెలియదు. నేను నీకు చెప్తున్నా మళ్ళీ మొన్న ఎన్ని ఒక ఫోన్ ట్రాపింగ్ మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, మన ఇంట్లోనే సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. మన ఇంట్లోనే మనం ఉండకపోతే సీసీ కెమెరాలు పెట్టుకో. ఒక రాష్ట్రాన్ని పాలించాలంటే ఇది రాజుల కాలం నుంచి అంటారు కదా, వాళ్ళని ఏమంటే గూఢాచారి వ్యవస్థ అనేది పోలీసులకు ఉంటుంది. అది ఇంటెలిజెంట్ విభాగం. నేను తెలుగులో చెప్పిన గూఢాచారి అని. అది లేని మళ్ళీ దొంగలని ఎట్లా పట్టుకుంటారు? రేపు పొద్దున రిపోర్ట్ ఇవ్వాలి కదా. నువ్వు ఈ రోజు ఎన్ని వీడియోలు చేసినావు, ఏం చేసినావు అని ఎడిటర్ కు చెప్తావా? చెప్పవు. ఖచ్చితంగా. మళ్ళీ దానికి చెప్పడానికి మా అందరికి తెలుపుతావు, వాళ్ళ మీ ఎడిటర్ కు చెప్తావు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రివి నువ్వు, గుంపు మేస్త్రివి. అసలు వీడు 2 ఏళ్ల నుంచి ఎక్కడ ఉన్నాడు? 2 ఏళ్ల నుంచి నా మాట తెలంగాణలో ఎన్ని రోజులు ఉన్నాడు, ఢిల్లీలో ఎన్ని రోజులు ఉన్నాడు, దావోస్ లో ఎన్ని రోజులు ఉండి చైనాకు పోయిండు, ఎక్కడో ఏమో అంటారు కదా మూసీ నది ప్రక్షాళన కోసం. వీడు కరెక్ట్ ఉంటేనే కదమ్మా గూఢాచారి ఏం చేస్తుండు. పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది? హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా? లేడు. అన్ని ఈయననే. అయితే ఎక్కడెక్కడ తిరుగుతున్నావు రా పోటాడా నువ్వు? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఏడున్నావు అని చెప్పేసి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు పోలీసులు. ఈ రోజు డీజీపీ లేడంట. అంటే కోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. మనకు కమిషనర్లు వాళ్ళు లేరు కాబట్టి పెట్టుకోరా నాయన, మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటావు? మళ్ళీ గుళ్ళు ధ్వంసం అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి. అర్థమైందమ్మా? పిల్లలు డ్రగ్స్ తీసుకుంటారు, గంజాయి తీసుకుంటారు. ఎక్కడుంది పోలీస్ వ్యవస్థ? ఈ రోజు ఒక అమ్మాయి చనిపోయింది. మళ్ళీ ఈ రోజు మొన్న ట్యాంక్ బండ్లో పడి ఒక అమ్మాయి చనిపోయింది. ఇంకొక ఆమె రైల్వే స్టేషన్ కాడ ఇద్దరు ఏం బీక్తున్నారు వీళ్ళు? పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది? ఆమె చనిపోవడానికి పోతున్నదంటే అక్కడ పోలీస్ ఎక్కడుంది? ఎవరు అడగాలి? ఇవన్నీ ఈ కేసులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఈ పొట్టోడేమో దావోస్ పోతాడు, చైనా. ప్రతి ఒక్క మనిషికి అయితే కాపలు ఉండరు కదా మేడం. ప్రతి ఒక్క మనిషికి కాపలా కాదు. ఇవి ఎక్కడ ప్రజల అంటారు కదా, మనం పోయే ట్యాంక్ బండ్ ప్రజలది కదా చూస్తున్నా. మన ఇళ్లలో చేసుకున్నది హ్యాంగింగ్ గురించి మాట్లాడతలేదు నేను. ట్యాంక్ బండ్ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉండాలన్నా అవుతా? షీ టీంలు ఉంటుండేవి తెలుసా నీకు? కేసీఆర్ బాపు ఉన్నప్పుడు మానభంగాలు ఎట్లయితున్నాయి? చిన్న పిల్లల నుంచి లగచర్యలా అయింది రైతులను. మన గురుకులాల పిల్లలు 200 మంది చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోతున్నారు? ఎందుకు చచ్చిపోతున్నారు పిల్లలు? దీన్ని ఎవరు అడగాలి? ఎక్కడ పోయింది న్యాయ వ్యవస్థ? 2 ఏళ్ల నుంచి బొంద పెట్టిండ్రు రేవంత్ రెడ్డి. మొత్తం వాని కింద పెట్టుకొని వీడు ఎట్లా చెప్తే అట్లా. ఎక్కడన్నా మేడారంలో పెట్టుకుంటారా అమ్మ క్యాబినెట్ మీటింగ్? ఈడ ఇంత పెద్ద సెక్రటరీ ఎందుకున్నది? అంటే వాడు ఎక్కడుంటే నేను అక్కడ నడిపిస్తా. వేరే వాళ్ళని అంటున్నాడు రాచకీయము అంటారు కదా పెద్దరికాలు. మళ్ళీ వీడేం చేస్తున్నాడు పొట్టాడు? మేడారంలో ఎందుకు పెట్టుకుంటూ? అంటే మన ఫ్యామిలీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని మేడారంలో పెట్టుకుంటారా? 4 కోట్ల ప్రజలది మేడారంలో పెట్టుకుంటావా నువ్వు? అంటే ఆడ ఎంజాయ్ దేవుని దర్శనానికి పోయినావా, ఎంజాయ్ చేయడానికి పోయినావా, లేకుంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోనికి పోయినావా?
ఆడ నుంచే మళ్ళీ పొట్టోడు వెళ్ళిపోతాడు ఢిల్లీకి, ఢిల్లీ నుంచి చైనాకు పోతాడు. వాని ఇష్టం అమ్మ, వాడు ఎట్లా చెప్తే అట్లా వినాలి తెలంగాణ ప్రజలు. వాని నోటికి అంటారు కదా, నోటికి అయితే హద్దు లేదు, ఇష్టం ఉన్నట్టు బండ బుద్ధులు తిడతాడు. ఎక్కువ మాట్లాడినామనుకో మీరు మేము కాదు నీకు ఇచ్చింది ఏం చేస్తున్నావు. మా బాపు కేసీఆర్ మాట్లాడింది ఏమన్నా పాత వీడియోలలో దిగిండ్రి. బూతుల గురించి నేను మాట్లాడతలేను. మీరు ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని మీరు నిజంగానే ఆకట్టుకొని ఉంటే ఈసారి కూడా మీరే వచ్చేటోళ్ళు, హ్యాట్రిక్ కొట్టేటోళ్ళు. మీరు బట్టబాజీ మాటలు రావు, బట్టబాజీ మాటలు మాట్లాడిన గాడు 420 గాడు కాబట్టి, రైఫిల్ మాస్టర్ కాబట్టి ఇయ్యలేని హామీలు ఇచ్చిండు. ఇయ్యలేనివి బాపు కేసీఆర్ ఎప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలేదు. ఆయన 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రాలేదు. వీడొచ్చిండు తులం బంగారం ఇస్తాను. బాపు కేసీఆర్ రైతు బంధు ఇస్తా అని రాలేదైనా. రైతుకు 12,000 ఇస్తా అని రాలే, వచ్చిన తర్వాత ఇచ్చిండు. వీడేమన్నాడు 15,000 ఇస్తా అని చెప్పేసి వచ్చిండు. ఆయన కళ్యాణ స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇస్తుండా? ఖజానా ఖాళీ అయినాక ఎక్కడ నుంచి సంకటకి ఎందుకు వచ్చినావు? ఇవన్నీ జూట మాటలు ఎందుకు మాట్లాడినావు? ఎవడు మాట్లాడమన్నాడు? ఏమి లేనప్పుడు ఎందుకు చెప్పినావు ఇవన్నీ? ఇప్పటికైతే ఇందిరమ్మ ఇల్లు గురించి, రేషన్ కార్డుల గురించి చెప్తుండు, అన్ని అవుతున్నాయి కదా. ఏం కాలేదు, ఫ్రీ బస్ అయింది. ఏంది బట్టలు చెప్పుకొని ఉరకని? దేనికి ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు పోయి అమ్మా ఎప్పుడన్నా బస్సు ఎక్కినావా? నువ్వు ఎక్కినావా బస్సు? లేదు, నాకు అది రూట్ లేదు కాబట్టి నేను ఎక్కలేదు. ఒకసారి అని పెళ్ళాని అని బిడ్డను పోయి నిలవడు మన బస్ స్టాప్ లో, ఏమైతుంది? ఎక్కుతున్నారు కదా మస్తు మంది. ఇప్పుడు నెలకి కొట్టుకోవడానిక 2,500 ఖర్చు అవుతాయి మీరు బస్ పాస్ తీసుకుంటే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ 2,500 పోతారమ్మా, ఉద్యోగాలు చేసే వాళ్ళు పోతారు. ఎంత ఉంటది వాళ్ళ జీతము? గవర్నమెంట్ ఉద్యోగము బేసిక్స్ జీతం ఎంతనో తెలుసా నీకు? 15 నుంచి అంటే 20,000 వరకు ఉంటుంది బేసిక్ శాలరీ. మళ్ళీ 2 లక్షలు నిలబడే ఆడమ్మ కూడా నిలబడుతుంది. 2 లక్షలు సంపాదించటమే కూడా నిలబడుతుంది, 1,00,000 రూపాయలు సంపాదించటమే కూడా నిలబడుతుంది, రోజు 100 రూపాయలు సంపాదించటమే కూడా బస్సుల కాడ నిలబడాలా? కాలేజ్ పిల్లలు ఎట్లా పోతారు? ఆడపిల్లలు చెప్పండి. మగవాళ్ళు మళ్ళీ టికెట్ ఇచ్చినోడు మగవాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు, లేకుంటే రేపు కొట్టుకుంటున్నారు. బట్టలు చినిగిపోయేటట్టు. నీకు ఆ రాజ్యాంగం నడిపేది ఏ స్కీమ్ ఎట్లా నడిపియాలనో తెలియదు. అదే నువ్వు ఎవరికి పెట్టేది? వైట్ రేషన్ కార్డు వాళ్ళకి పెట్టేది ఉండే, వైట్ రేషన్ కార్డు వాళ్ళకి పెట్టేది ఉంటే, ఆడపిల్లలు చదువుకునే పిల్లల కోసం పెట్టేది ఉంటే. ఈ రోజు ఆడపిల్లలకు వాళ్ళకు బస్సులలో పోతలేదు. అది కూడా చేయలేదు కదా మరి మీ హయాంలో? అది కూడా మా హయాంలో కొట్టుపించుకున్నది ఇట్లాంటి బుద్ధి అంటారు కదా, బుద్ధి భ్రష్ట్ అయిన స్కీములు పెట్టాలి బాపు కేసీఆర్. ఆడవాళ్ళని రోడ్ల మీద కొట్టుకుంటా ఉరికిపించుకో యూరియా అయ్యలేని అసమర్థత పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అర్థమైందమ్మా? ఇట్లాంటి గొడవ జరిగినా కానీ ఆటోని చెప్తే 10 సంచులు తెచ్చేస్తుండే అని రైతులు చెప్తున్నారు. ఇప్పటి వరకు 2వ పంట 3వ పంట కూడా అయింది, ఒక యూరియా బస్తా ఇస్తలేడు. మేం చెప్పడం కాదు, బాప కేసీఆర్ గురించి నువ్వు ఊర్లలో పోయి మాట్లాడు. వాళ్ళే ఓటేసి మరి ఓడిపించింది. వాళ్ళే కూడా అంటారు కదా. ఇప్పుడు నేను వాళ్ళని మాత్రం ఏం అనలేవు, వాళ్ళ అమాయకులు. ఎవరైనా కానీ 2 ఇంతలు ఇస్తా అంటే మా జీవితం మారిపోతుందేమో అనుకున్నాను. కానీ ఉన్నాయి ఆయన వలుసుకుంటుండు వీడు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లిని మార్చిన మూర్ఖుడు వీడేం చేస్తాడమ్మా? తల్లిని మార్చిండు, ఉన్నాయి ఆయన వలుసుకున్నాడు. రైతు బంధు ఎన్నిసార్లు ఇస్తారు తెలుసా? 6 months ఒకసారి ఇస్తారు. ఇచ్చింది కదా, 2 సార్లు ఇచ్చిండు 2 ఏళ్ళ. 4 సార్లు ఇచ్చేది 2 సార్లు ఇచ్చిండు. 2,000 నుంచి 4,000 ఇస్తాడు. ఇస్తుండా 4,000 ఇస్తా నేను అని కూడా చెప్తున్నా. నిన్న సభలనే చెప్పిండ్రు కదా, ఈసారి ఇంకా 3 ఏళ్ళు చెప్తాడు ఇట్లనే. వాడు నా మాట విను, ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాక అవుతుంది, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఇదే మాట చెప్తాడు. ఒక ఆమె చెప్తుంది చూడు, గోడ మీద రాసుకొని పెట్టుకో, రేపు వస్తాను ఒకటి ఉంటుండే చూడు, అప్పుడు దయ్యాల ఇంటి మీద రాసుకొని పెట్టుకో, ఓ స్త్రీ అని, ఓ రేవంత్ రెడ్డి రేపు ఇస్తాడు అన్నట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటి కూడా పెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని రేపు ఇస్తాడు ఈడు అని పెట్టుకోవాలి. ఇంకా 3 ఏళ్ళు ఇట్లనే తీసుకుపోతాడు. ఆ 3 ఏళ్ళు కూడా వీడు ఉండడో మాకు తెలియదు. అంటే ఉండడు అంతే. వాడు మాట్లాడు, వాని పద్ధతి, వాని ఎప్పుడు గుంజేస్తారో తెలియదు. వాళ్ళే వానికి గుంజడానికే ఈరోజు బాపు కేసీఆర్ తిడుతున్నాడు. అర్థమైందమ్మా? వాళ్ళోళ్ళు ఈరోజు కేసీఆర్నే తిడుతుండు. ఈయన మేమెందుకు వాళ్ళు వీని జోలికని భయపడి పోతలేరు వాళ్ళ దగ్గరికి. ఉన్న 4 మంత్రులు 5 మంత్రుల మీద కుంభకోణాలు పెట్టిండాడు. బట్టివి ఇప్పుడు సీతక్కది అయిపోయింది. సీతక్క నోరు మూసుకొని కూర్చోవు ఉన్నాడు. ఇప్పుడు ఒకడే ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇక ఆయనది కూడా జల్ల దాంట్లోనో దీంట్లోనో గోదావరి దాంట్లోనో ఇళ్ళనో ఇరికిస్తారు. ఉన్నోళ్ళు నోరు మూసుకొని 3 ఏళ్ళు వాడు ఉండాలని వాని కథం. ఏమి వాడు ఉండాలి? ఇప్పుడు వాళ్ళందరూ ఏం తప్పులు చేసిండ్రు? ఏం తప్పులు చేయలేదు అమ్మ. పొన్నం ప్రభాకర్ ఏం చేసిండు? కొండ సురేఖ ఆమెది ఏముండే మొన్న చూడలేదా వాళ్ళ అన్ని? వాళ్ళ బిడ్డ బయటకు వచ్చే వాళ్ళ అన్ని బయటికి ఒక్కొక్కరివి అన్ని వీక్ పాయింట్స్ పట్టుకొని వాళ్ళ మీద కుంభకోణాలు పెట్టిపించుకొని కేసీఆర్ తిడితే మేము పోయినా మనకు మమ్మల్ని కూడా వీడు కూసబెట్టేస్తాడు, మా సీటుకు ఎసరు అవుతుందని చెప్పేసి వాళ్ళు నోరు మూసుకొని పడుండాలని ఈ అంటారు కదా, వీడు ఒక చాబుక్ ఉంటుంది గుర్రంని నడిపియాలంటే అది పట్టుకొని చెర్ల కొర్ర పట్టుకొని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మరి మీరు మొన్న చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. మీకు మరి నిజంగానే అంత వేవు అంటే అలానే గెలిచేటోళ్ళు కదా గెలిచినాం కదా, 40% వచ్చినాయి మాకు. నా మాట విను, 4000 సీట్లు మేము గెలిచినాము. 7,000 నుంచి 8,000 వాడు గెలిచిండు. రూలింగ్ లో వాళ్ళు రమేమున్నామా? ప్రజలు ఎవరు? మేము ఎన్నో తిరగలే. ఈ పొట్టోడు తిరుగుతున్నాడు, వీడే తిరిగిండు. ఆడ మీటింగ్లు ఈడ మీటింగ్లకు చూడు. నిన్న మీటింగ్లకు మేము తిరగలేదు. బాబు కేసీఆర్ రాలేదు, కేటీఆర్ పోలేదు, హరీష్ రావు పోలేదు. పోకుండా జనాలు 4,000 సీట్లు వచ్చినాయి మాకు. మళ్ళీ నిన్న ఎందుకు కొడుతున్నాడు? సర్పంచ్ లో గెలిచింది, మరి ఎందుకు జూబ్లీ హిల్స్ లో ఓడిపోయింది? జూబ్లీ హిల్స్ లో రిగ్గింగ్ చేసిండు కదా, రిగ్గింగ్ ఎంఐఎం పెట్టుకున్నాడు కదా. రిగ్గింగ్ చేసిండు ఖచ్చితంగా. ఒక బూత్లలో ముఖ్యమంత్రి తిరుగుతాడా ఎప్పుడైనా విన్నవాను? బూత్ స్థాయిలో ముఖ్యమంత్రి తిరిగింది ఎప్పుడన్నా విన్నావా? మినిస్టర్స్ కూడా తిరగరు. ఏమో ఎమ్మెల్యేలు తిరుగుతారేమో. నేను అక్కడ యూసుఫ్ గూడలో నేను ఉన్నా. నేను చెప్తున్నా కదా, రిగ్గింగ్ చేసి నా మీదే దాడికి వచ్చిండ్రు. ఆడవాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఎవరైతే అభ్యర్థి ఉన్నదో సునీత మేడం ఆమెనే కొట్టడానికి వచ్చిండ్రు. అట్లా కొడతారు? రిగ్గింగ్ అవుతుందని చెప్పేసి ఎట్లా కొడతారు అంటే అంత గుండాలని దించినాడు. మొత్తం గుండాయిజం చేసిండ్రమ్మా. నేను 1 నెల రోజులు పనిచేసిన అక్కడ. 2 రోజులలో వాళ్ళకి ఏమేమి ఇచ్చిండ్రు తెలుసా మీకు? ఒక ఓటుకు 10,000 ఇచ్చిండ్రు, వెండి కాయిన్స్ ఇచ్చిండ్రు, కూలర్లు కుక్కర్లు ఇన్నలేని అన్ని మొత్తం పంచిండ్రు. ఆడ ఎంత ఖర్చు అయిందో తెలుసా నీకు? పైసలు వంచిండ్రు, బయటికి నుంచి వచ్చి రిగ్గింగ్ చేసిండ్రు ఎంఐఎం. ఇప్పుడు మీరు అంటున్నారు ఏం చేయలే అంటున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో వెండి కాయిన్లు డబ్బులు ఇచ్చిండ్రా? ఇచ్చింది కాబట్టి గెలిచిండ్రు. ఎక్కడికైతే వస్తాయి? బయటికి నుంచి 25,000 ఓట్లు రిగ్గింగ్ చేసిండ్రు వాళ్ళు. 25,000 ఓట్లు. మేము 70 నుంచి 78,000 ఓట్లు మాకు వచ్చినాయి. అర్థమైందమ్మా? ఆడ రిగ్గింగ్ చేసిండు కాబట్టి అంత పెద్ద పోలీస్ స్టేషన్ కాడ హంగామైంది. ఎంఐఎం వాళ్ళతో కలిసి రిగ్గింగ్ చేసిండు రేవంత్ రెడ్డి. అట్లా చూసుకున్నట్టయితే మీరు అంటున్నారు రిగ్గింగ్ జరిగింది, ఇన్ని జరిగింది అంటున్నారు కదా, మరి ఓట్లు సరే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేసింది అనుకోవచ్చు. మరి సర్పంచ్ దాంట్లో కూడా చూసుకున్నట్టయితే మరి మొత్తం మీకే రావాలి కదా. మీరు చూడండి, నా మాట వినండి. ఏదైనా కానీ ప్రజలు ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్నది కాబట్టి దాంట్లో వాళ్ళు కంపల్సరీ వేస్తారు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ లో 10 ఏళ్ళు ఉన్నాం కాబట్టి అప్పుడు మాకే 100% వచ్చింది. 100% వచ్చింది అప్పుడు మాకు. కాబట్టి ఈ రోజు మాకు 40% వచ్చింది. మేము ఎక్కడ పోలేదు, ఎక్కడ ఏం చేయలేదు. ప్రజలకు వ్యతిరేకత ఇది కూడా ఎందుకు భయపట్టించారు తెలుసా? ఒకరికైతే అభ్యర్థిని సర్పంచ్ దాంట్లో బాత్రూమ్ తాగిపించారు, కిడ్నాప్ చేసిండ్రు. చూడలేదా మీరు? ఎంత దౌర్జన్యం. ఇప్పుడు కూడా చూడండి, నిన్న మా బీఫామ్ తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ దగ్గర పోయి, ఆయన పేరు పొన్నం ప్రభాకర్, మళ్ళీ ఇంకొక ఆయన దగ్గర పోయేసి గడ్డం ప్రసాద్ ఆయన దగ్గర పోయి మళ్ళీ స్పీకర్ దగ్గర పోయి చేంజ్ చేసేసుకుంటారు. అంటే ఎంతవరకు వీళ్ళు దిగజారిన రాజకీయం చేస్తున్నారు చూడండి. అంటే ఒకటేసారి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వీళ్ళు కూడా అట్లనే ఉన్నారంటారు. బీఆర్ఎస్ గా తల్లి బీఆర్ఎస్ అంటలేను, బీఆర్ఎస్ కండు వేసుకొని మా దగ్గర తీసుకున్నాడు పోయి మళ్ళీ గడ్డం ప్రసాద్ దగ్గర పోయి గడ్డం ప్రసాద్ కండువ తీసేసిండు, కథం కాంగ్రెస్ లో కలిసిపోయాను. అంటే వాళ్ళకు భయపట్టిస్తున్నారు, ప్రజలకు అంటారు కదా డబ్బులు ఆశ చూపిస్తున్నారు. నేను చెప్తున్నా కదమ్మా, మొత్తము ఉన్నలేని రాజకీయంలో ఎంతైతే అరాచకాలు చేయాలో అంత అరాచకాలు చేసి ఇప్పుడు ఈ రోజు ముందుకు వస్తారు. ప్రజలు వాళ్ళే మా దగ్గర స్వచ్ఛందంగా బాపు కేసీఆర్ చేసినవి మాత్రం మర్చిపోకుండా ఈ రోజు బాపు కేసీఆర్ కావాలని అనుకుంటున్నారు ప్రజలు. నిజంగా అనుకుంటారా? ఖచ్చితంగా చూసే భయపడే రేవంత్ రెడ్డి. ఇంతవరకు ఎట్లాంటిది ఏం బయటికి రాలే. ఎందుకు వస్తుంది? కాళేశ్వరం అమ్మా, కాళేశ్వరం గురించి నువ్వు మళ్ళా తెలుసుకో. 2 రోజుల కింద 3 రోజుల కింద కాళేశ్వరం గురించి మాట్లాడొద్దని చెప్పిండు. ఈ 3 లక్షల టన్నులు ఎట్లా మండుతుందమ్మా కాళేశ్వరం లేకపోతే? వీళ్ళు వదిలిపెట్టినప్పుడు 2014 లో ఎట్లా ఉండే తెలంగాణ, ఈ రోజు తెలంగాణ 2 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లా ఉంది, ఇప్పుడు 2 నీళ్ళు వదిలిపెడతలేడు. గుంపు మేస్త్రి దాన్ని చేపియలేదు.
మా అంటే 10 కోట్లు 15 లేకుండానే కోట్లు చాలా ఎక్కువ వచ్చింది పంట అని చెప్తున్నాడు కదా కాళేశ్వరం నీళ్ళు అమ్మ లేకుండా. సెంట్రల్ నుంచి వచ్చింది. మీరు వినండి, 3 రోజుల కింద సెంట్రల్ గురించి కాళేశ్వరం ఉన్నది కాబట్టి కేసీఆర్ నంబర్ 1 సీఎం కాబట్టి తెలంగాణలో 3 లక్షల టన్నులు, ఒకప్పుడు 1,20,000 టన్నులు వండేది 9 లక్షల టన్నులకు ఎక్కువ వండింది మన దగ్గర. అర్థమైందా? ఇవన్నీ ఎట్లొస్తాయి? కాళేశ్వరం లేకపోతే మా అంటారు కదా మల్లన్న సాగర్, ఇవన్నీ ప్రాజెక్టులు ఎట్లా కట్టిండ్రు? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నాగార్జున సాగర్ది ఎన్నేళ్ళు కట్టిందమ్మా? 10 ఏళ్ళు కట్టుకుంటూ పోయిండు. ఈయన ఒక్క ప్రాజెక్టు కాళేశ్వరము 2 ఏళ్లలో కంప్లీట్ చేసిండు. ఏ చరిత్ర తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడితే ఏం ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. ఉంటే పోటీ అంటారు కదా, వచ్చిండు అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా వచ్చేసిండు వీడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నా మాట్లాడతా అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాడిని పట్టించుకునే నాదుడు ఎవరు లేడు. మీరు కరెక్టే ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళే కరెక్ట్ లేరంటారు. కరెక్ట్ ఉన్నాం కాబట్టి ఈ రోజు ప్రజలు మళ్ళీ ఆదరిస్తున్నారు కదా. కరెక్ట్ లేకపోతే తెలంగాణ ఎట్లుండే? తెలంగాణ 2014లో ఎట్లుండే అమ్మా? కరువు కాటకాలలో ఉండే. ఈరోజు బాగా బిర్యానీ వండి, బిర్యానీలో ఎన్ని మసాలాలు ఉన్నాయో కూడా తెలియదు రేవంత్ రెడ్డికి. ఆ బిర్యానీ బాగా వండి పెట్టినాక తినుకుంటా బొక్కలే వచ్చింది అంటారు కదా, ముక్కలు ఎక్కువ రాలేదనే భాష మాట్లాడుతున్నాడు వాడు. తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు? ఆ తెలంగాణ ఎట్లుండే? తెలంగాణ నంబర్ 1 ఎట్లయింది? సెంట్రల్ నుంచి మోదీ కానీ ప్రతి ఒక్కరు సెలబ్రిటీలు కానీ ఎట్లా సింగపూర్ లాగా ఉన్నది తెలంగాణ ఈరోజు. ఇవన్నీ ఎట్లయినాయి అమ్మా? కూర్చున్న దగ్గర మనం అంటారు కదా, ఒక పెంకటిల్లును అంటారు కదా డూప్లెక్స్ బిల్డింగ్ కట్టిన తర్వాత ఇది అట్లుండే ఇది ఇంట్లో అంటే ఫస్ట్ పాత పిక్చర్లు చూడు తెలంగాణ ఎట్లుండను. వాళ్ళకి ఏం తెలుసు? రైఫిల్ మాస్టర్ వారు తెలంగాణ ఉద్యమాలలో తిరిగిన వాళ్ళం మేము. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఆ రోజు తెలంగాణ వద్దన్న ప్రబుద్ధుడు వీడు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అంటారు కదా ఆంధ్ర దొత్తులెంబడి తిరిగి ఈ రోజు బాగా బలిసి తెలంగాణ సీటు మీద సీఎం లా కూర్చొని అదే మాటలు మాట్లాడితే తెలంగాణలో బొంద పెట్టేస్తారు రేవంత్ రెడ్డి. రైట్, మీరు కరెక్ట్ మాట్లాడిండ్రు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. మరి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ పిత, ఇప్పుడు మీరే అంటాను తెలంగాణ పిత మా కేసీఆర్ బాబు అని మీరే మాట్లాడుతున్నారు, జాతి పిత అంటున్నారు, అన్ని మీరే అంటున్నారు. మరి ఎందుకు ఉద్యమంలో విద్యార్థులు చాలా మంది ప్రాణ త్యాగాలు చేసిండ్రు? మరి ఓయూ క్యాంపస్ కి ఒక్కసారి కూడా ఎందుకు పోలేదు కేసీఆర్ గారు? ఇప్పుడు ఒక్కసారి పోతే అయిపోతుందా? ఈడు 10 సార్లు వాడు చెప్పుతో కొట్టిండ్రు వాడు అదే మాట ఇదే మాటల మీదే వాడు వచ్చిండు. కేసీఆర్ ఆడికి రాలేదు, కేసీఆర్ ఈడికి రాలేదు, కేసీఆర్ వేస్ట్ గాను. కేసీఆర్ రాకుంటే ఇవ్వవా? ఇప్పుడు కేసీఆర్ ఎక్కడ రాడు? ఇప్పుడు నువ్వేమని మాట్లాడొచ్చినావు? నేను ఇవన్నీ ఇస్తాను వచ్చినావు కదా. కేసీఆర్ వదిలిపెట్టాయి. కేసీఆర్ వద్దు నీ ముఖం చూసి ఇప్పుడు నీకు వేసిండ్రు, నీ బట్టే బాజగానికి వేసిండ్రు. ఇప్పుడు ప్రజలను ఎందుకు ఏడిపిస్తుండు? హైడ్రా ఎందుకు తెచ్చిండు? గురుకులాల పిల్లలు కట్టిండ్రు కాబట్టి ఇప్పుడు కేసులలో 50 ఏళ్ల కింద కట్టిండ్రమ్మా. కాంగ్రెస్ ఉన్నప్పుడు కట్టిండ్రు, ఇదే కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టిండ్రు. ఈ పొట్టోడు ఎక్కడున్నాడు అప్పుడు కాంగ్రెస్ లా? ఎక్కడ? ప్రజలు నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు ప్రజలకు కేసీఆర్ కన్నా మంచిగా చెయ్యి. కేసీఆర్ కన్నా మంచిగా చేస్తే నిన్ను ఎప్పుడో 20 ఏళ్ళు ఉంటావా? 20 ఏళ్ళు పక్కకు పెట్టు, ఇంకో ఏడాది కూడా ఉండవో చూడు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ కన్నా మంచిగా చెయ్యి. కేసీఆర్ కన్నా మంచిగా చేయకుండా కేసీఆర్ పొద్దున్నేస్తే తిట్టడము, కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, హరి ఇదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు? ఇందుకా? ఓటుకు నోటు దొంగనమ్మ వాడు. బ్యాగులు పట్టుకున్నాక ఈ రోజు ముఖ్యమంత్రి కానీ మాటల మీద వచ్చిండు. నిజంగా ఓటుకు నోటు దాంట్లో ప్రజలు ముఖ్యమంత్రి పోస్టులు కూర్చొనిచ్చేటోళ్ళు కాదు కదా. ఎందుకు కానియరు? ప్రజలు డబల్ ఇస్తాడు కదా. ఆడ బండిపోతు దొంగ అయినా పర్లేదు వాడు ఇస్తాడు కదా, ఏడికెంచో దొంగతనాలు చేసి తెచ్చిస్తాడు కదా అని చెప్పి ఇచ్చిర్రు. ఈ రోజు ప్రజలు చెప్పుతో కొడుతున్నారు. చెప్పుతో కొట్టేది ఒకటే తక్కువ ఉన్నది. ఎక్కువ మాట్లాడిన అనుకో తొండలు ఇడుస్తా అంటాడు, గుడ్లు వీక్తా అంటాడు. ఇప్పుడు కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలే తప్పుగా? ఈ మాటలు మాట్లాడిండా? ఈ మాటలు మాట్లాడలే అంటాడు. అమ్మా ఎదుటోడు ఎంత అంటున్నాడు? మేము 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలే. ఈడు వేస్ట్ కాడని వీని గాలికి ఇడిచేసిండ్రు. అప్పుడు అట్లా మాట్లాడటోళ్ళని ఈయన రంగంలో దించినట్టే వీని అప్పుడే బుంద పెడుతుంటే మేము అప్పుడు మా బాపు కేసీఆర్ మర్యాద, ఈ రోజు కూడా మర్యాద అంటాడు. ఈ రోజు కూడా మర్యాదతో మాట్లాడాలని అంటాడు. మర్యాద ఎంత ఇస్తామమ్మా? మన ఇంటి తండ్రిని వచ్చి మన ఇంట్లో లోపలికి వచ్చి తండ్రిని పట్టుకొని బండబూతులు తిడితే ఊకుంటావా నువ్వు? మీ నాన్న తూకుంటావా? ఊకం కదా. తెలంగాణ తెచ్చిన జాతిపిత ఆయన. నీ జాతేంద్ర అంటే నీ జాతేంద్ర, నీ కుక్క కన్నా హీనమైన జాతి నీది. తెలంగాణ ద్రోహి నువ్వు. అర్థమవుతుందా అమ్మా? తెలంగాణ ద్రోహిని పెట్టుకుని ఈరోజు బాబుని అంటావా?
బిడ్డ నువ్వు మొన్న వచ్చినప్పుడే చూసినావు కదా జనాలు ఆ పిచ్చిల వాడు ఏం మాట్లాడాలో కూడా అర్థంగా 6,000 కుంభకోణం చేసిండు కాబట్టి 6,000 కోట్లు 6,000 కోట్ల కుంభకోణం చేసిండు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు. అరే నీకు అసలు వాడు ఏం మాట్లాడు, ప్రజలు మాత్రం భరిస్తలేడు తల్లి. వాడు ఎట్లా అసలు శనివాడు, నేనైతే ముందే చెప్పిన తెలంగాణకు శనివాడు. ఆడు పోయిందాక శనిత్రయోదశికి నెలకు ఒకసారి వస్తుంది శనిత్రయోదశి. పోయి అందరు 4 కోట్ల ప్రజలు పోసిందాక మేము వాని బాధ ఇప్పుడు రేపు ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్థమైతలేదు. ఆడు ఎక్కడ గుడి చూడడు, బడి చూడడు, ఆడోళ్ళు ఉన్నది చూడరు, మగోళ్ళు ఉన్నది. నిన్న మాట్లాడేటప్పుడు ఆడోళ్ళు ఉన్నారా? పాలపిట్ట అదే చెప్పిండ్రు కదా మీరు బతుకమ్మకి చీరలు ఇచ్చేటోళ్ళ మంచిగానే ఇచ్చేటోళ్ళ. బతుకమ్మకి చీరలా వీడు ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు 1 కోటి మంది మహిళలకు ఇస్తావా? కోటి కాదు పక్కకు పెట్టి 10 లక్షల మంది గుడి ఇయ్యలేదు. ఖాళీ ఓన్లీ గ్రూప్ సభ్యులకి ఇచ్చిండు, వాళ్ళదే ఓటేపించుకుంటాడా వీడు? పెద్ద మనుషులు అందరూ ఎక్కడ పోవాలి? 18 ఏళ్ల నుంచి 100 సంవత్సరాల మహిళలకు ఇస్తుండే బాపు కేసీఆర్. నీలాగా 2 సార్లు ఒకసారి డుమ్మ కొట్టి నువ్వు సిగ్గు లేకుండా, అది కూడా కొన్ని 10-12 లక్షలు కూడా ఇచ్చిండో ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు మాకు సిటీలు ఉంటాయి, జిహెచ్ఎంసీ ఉంటుంది. మొన్నటిదాకా మున్సిపల్ ఉండే అక్కడ వంచుకుండు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంటుంది ఇక్కడ వంచుతాడు. ఆయన అసలు ఎవరిది వంచుతున్నాడు? ఏం వ్యతిరేకత. చీరలు వంచినప్పుడు మీ చీరల్ని మొత్తం అందరు ఆడోళ్ళు కాలబెట్టిండ్రు. మరి ఇక్కడ వీడే కాల్చిండ్రా? వీడేగా అమ్మా పట్టుకొని వచ్చిండ్రు కదా సభలకు మంచిగా. ఏం పట్టుకొని ఆ గ్రూప్ సభ్యులు వస్తే సరిపోతుందా వీనికి? ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ సభ్యుల ఓట్లే నీకు కావాలనుకుంటే ఏడు ఉంటుంది, నేను ఏడ దొక్కి పెడతారు పెద్ద మనుషులు. ఆడు ఆయన ఇచ్చిండా ఇలా ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. ఆయన హిందూ ముస్లిం అనే ఎవరిని చూడలే. రంజాన్ కి ఇచ్చిండు, దసరాకి ఇచ్చిండు తోఫా, క్రిస్మస్ కి ఇచ్చిండు. అర్థమైందమ్మా? వీళ్ళందరికి ఇచ్చి క్రిస్మస్ కైనా రంజాన్ కైనా 500 రూపీస్ కూడా ఇస్తుండే వాళ్ళకి, తెలుసా? వీడు ఏం చేసిండని చెప్పేసి వాడు ఏం లేదమ్మా, అన్నింటిని తప్పించుకోవడానికి డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏమీ లేదు. వాడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఆయనకి ఏం పని లేదు. అన్ని మంచిగున్నాయి అంటారు కదా, అంత మంచిగా పచ్చగున్నది. ఆ పచ్చగున్నదాన్ని ఎప్పుడు బొంద పెట్టాలి? తెలంగాణ ఆల్రెడీ 2 ఏళ్ల నుంచి మొత్తము ఎకనామిక్ మొత్తం పడిపోయింది. హైడ్రా తీసుకొచ్చి మొత్తం పడిపోయింది. గుండు సున్నా ఆంధ్రాకి పంపిస్తుడు చంద్రబాబు దొత్తు. వీడు దావోస్ లో చంద్రబాబుతోని చీకటి ఒప్పందాలు. వాని పేరేం పేరు, వాని కొడుకు వానికి కండువలేస్తున్నాడు. వానితో మాట్లాడి వీడు మొత్తం దొత్తు. చంద్రబాబు దొత్తు, మోదీ దొత్తు. వీడు మోదీ గాడు కూడా వీని సీట్ కాపాడుతుంది. ఇప్పుడు మీరు ప్రధాని కూడా గాడు గీడనే మాట్లాడతారా? ఎందుకనమ్మా వాళ్ళతో కలిసి ఉన్నది కాబట్టే కదా. అట్లాగే మేము కలిసి ఉంటే ఈ రోజు మేమే వస్తున్నాం. ప్రధానమంత్రి అని అంటున్నావు కదా, ప్రధానమంత్రి దగ్గరకు పోయి ఏం తీసుకొని వచ్చిండు తెలంగాణకు? వాళ్ళ 8 మంది వీళ్ళు 8 మంది ఏం పీకుతున్నారు ఎంపీలు? ఏం తీసుకొని వచ్చిర్రు? చారానా తీసుకొని రాలేదు ఇప్పటి వరకు. ఎంత చారానా? తెలంగాణ బాపు కేసీఆర్ అంటవా? యాదాద్రి ఎవరు కట్టిండ్రా? సెక్రటరీ ఎవడు కట్టిండ్రా? ఎవడ పోయి కూర్చుంటుండ్రు ఇప్పుడు ఈ రోజు? పోలీసు ఒక్కొక్క జిల్లాకు పోలీస్ కమిషనరేట్ కట్టిండ్రు, ఒక్కొక్క జిల్లాకు సైన్స్ కాలేజ్ కట్టింది ఎవరు? గురుకులాలు కట్టింది ఎవరు? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? తెలంగాణ ఎట్లుండే ఒకప్పుడు? నీళ్లు లేకుంటుండే, నల్లగొండల ఏముంటుండే మనకు? ఎట్లాంటి బీమారు ఉంటుండే, కాళ్ళు చేతులు మళ్ళీ ఇప్పుడు ఉన్నారా ఒక్కరన్నా? నల్లగొండల ఇంటింటికి మునుగూడల, మేము ఎలక్షన్స్ అప్పుడు చెప్తున్నాను అన్న, మునుగూడల కూడా మంచినీళ్ళది మిషన్ భగీరథ ఎట్లకించి వచ్చిందమ్మా? అసలు వీడు అన్నీ తెలుసు, వీనికి అంతా తెలుసు. కావాల్సుకొని బండబూతులు తిడితే నా దగ్గరికి ఎవడు రాడు. అంతే, వాళ్ళ లాజిక్ అది ఒకటే నేర్చుకుంటూ. ఎట్లయితే సీఎం అయిండో అట్లనే నేను ఈ 5 ఏళ్ళు తిట్టు పురాణంలోనే ఉంటా. నన్ను ఎవడు పట్టించుకోడు. ఎక్కువ మాట్లాడితే పోలీసు వాళ్ళని పట్టిస్తాడు. పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తుండా అమ్మా? చెప్పింది కదా, చెప్తాడు. ఇప్పుడు 3 ఏళ్ళు కూడా చెప్తాడు. 3 ఏళ్ళు కూడా చెప్తాడు. కేసీఆర్ ఎందుకు రా ఆయన? కేసీఆర్ పెళ్లి చేసుకున్నావు అని అడిగిన ఒక ఛానల్. కేసీఆర్ వస్తేనే ఇస్తా అని చెప్పిండా మ్యానుఫ్యాక్చర్లో? కేసీఆర్ వస్తే, కేటీఆర్ వస్తే, హరీష్ రావు వస్తే ఇస్తాడా? కేసీఆర్ సంతకం పెడితేనే ఇస్తాడా? ప్రజలకేం చెప్పొచ్చు నువ్వు? వీళ్ళ ముగ్గురు వదిలిపెట్టు. నా తెలంగాణను నంబర్ 1 చేస్తావా, బొంద పెడతావా? ఆంధ్ర వీడి ఏమి లేదు, తెలంగాణ నాశనం చేసేదాకా వదిలిపెట్టేటోడు లేడు. ఎందుకంటే మొన్నదాకా మెస్సీతో ఆడిండు. ఇంతకుముందు ఏమో బాబు కేసీఆర్ వాళ్ళ మన్మడు ఒక గుడికో దేనికి వస్తేనే పాపం ఆ పిల్లగాని ఇష్టం ఉన్నట్టు. అంటే రాముల వారి కళ్యాణానికి శ్రీరామనవమి అప్పుడు రాముల పట్టుబట్టలతోని అక్కడికి వెళ్ళాలి. ఎవరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు సతీమణి వెళ్ళాలి కదా. మనమడు మనం మెస్సీతో ఆడినప్పుడు మాట విను, దైవ కార్యం అలా మనమనే తలుకొచ్చుకోడు. ఈ దయ్యాలను పిలిచినప్పుడు వీడు ఉంటాడా?
అలా మనమనితో ఆట ఆడిపిస్తాడా? అదే రోజు గురుకులాలల్లో 150 మంది పిల్లలు అస్తవ్యస్తంలో ఉస్మానియాలో ఉన్నారు. హరీష్ రావు పోయిండు, వీడేం సంకనాకుతున్నాడా? వీడి మంత్రులు లేరా? ఎవరు లేడా? వీడు పోకున్నాం మనకి అంటే నీ మన్మనికి ఒకటి, వేరే పిల్లలకి అందరికి ఒకట. ఇప్పుడు గురుకులాల తిండి ఇప్పుడే మీ కెమెరా తీసుకొని నడవండి, ఎట్లా ఉన్నది వాళ్ళ ఫుడ్. ఏడుస్తున్నారు పిల్లలు, పురుగులు వాళ్ళ పిల్లలు. మొన్న కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఇదా నువ్వు చేసేది? నువ్వు కేసీఆర్ ఎందుకు రా నాయన? కేసీఆర్ కాకుండా నీకు ఇచ్చింది కాబట్టి నువ్వు చేయి. ఈ బండ బూతులు ఎందుకమ్మా? బండ బూతులు తిడుతున్నాడు అనవసరంగా. ఏమైనా బ్యాంకులు కింద వీనికి ఇస్తున్నా? ఇది కేసీఆర్ తిడుతుంటే మోదీ చంద్రబాబు కింద పంపిస్తున్నా ఇది పైసలు? పొద్దున్న లేస్తే అసలు ఏ పెళ్ళాం పిల్లలు ఏమైనా ఉన్నారా లేదా? ఏమీ లేదు. కేసీఆర్ తిట్టడానికి దావస్కి అందుకే పోయిందా కేసీఆర్ మళ్ళా ఇట్లా తిట్టడానికి? కొంచెం మంచిగా అవుతాడేమో అనుకున్నాం. 24 గంటలు కాలేదు మళ్ళీ బూతులు షురు అని. వీళ్ళ నోట్ల మొత్తం ఆ మూసిది 1,50,000 కోట్లు పెట్టుడు కాదు, దానికి ఖర్చు పెట్టకన్నా వీని మూతి నోరు ఖరాబ్ క్లీన్ చేయించడానికన్నా పెట్టుకోవాలి. తెలంగాణలో వీని నోరు ఖరాబ్ అయిపోయింది. అది ఏదైనా డాక్టర్కి అడగాలి, ఎక్కడన్నా ఉన్నదా క్లీన్ చేసి మళ్ళీ మంచి అంటారు కదా మంచి మాటలు రావడానికి, మా పెద్దోళ్ళకు మర్యాద ఇవ్వడానికి. 17 ఏళ్ళు పెద్ద మనిషి అమ్మ ఆయన. నీకు ఏమి కాదే అనుకో, నువ్వు ఆయన జాతి పిత అన్నందుకు ఏమి పక్కబెట్టు. ఒక పెద్ద మనిషి అనే ఇంగిత జ్ఞానం లేదా? ఒక ఓటేషన్ అనేదాన్ని తెలంగాణ ఏం తేలేదు, నువ్వే తెచ్చినా అనుకుంటున్నావు. ఇప్పుడు ఎందుకు వద్దనుకున్నారంటే మీరు ఉద్యోగాలు ఇవ్వలే మీ హయాంలో ఉన్నప్పుడు. విద్యార్థులు అందుకే వ్యతిరేకత వచ్చింది, మేము పోయినాము, అంత అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి వీడు ఏం బీక్తున్నాడు అని అడుగుతున్నాను. ఈ 2 ఏళ్ల నుంచి నువ్వేం బీకాలి? తెలంగాణలో నువ్వు ఏం తక్కువ ఉన్నది అది ఇస్తాను కదా. ఇస్తున్నాడా? స్కూటీలు ఇస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు మొత్తం. రోడ్లా ఏడేసిండమ్మా? ఎక్కడేసిండమ్మా? ఎక్కడ ఇచ్చిండు? మొన్నటి దగ్గర 2 ఏళ్ల నుంచి జిహెచ్ఎంసీలో బడ్జెట్ ఇవ్వలేవాడు. దొంగ అన్ని ఉన్నాయి లేనివన్నీ 3 లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ పోయింది? నిన్న సభలోనే చెప్పిండ్రు, ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాలంలో వర్షం వస్తే నగరం మునగలేదు, ఇంత ముందు అయితే మొత్తం మునిగిపోయేది. మునగలేదా? చెప్పుతాను కొడతారు. అమీర్పేట్ ఇదే కదా అమీర్పేటలో పోయి అడుగు. పాత వీడియోది 4-5 నెలల కింద వానాకాలం ఇది, పోయిన ఏడాది వానాకాలం ఇది. ఎట్లా సిగ్గు శరం ఏమని ఉంటే తిట్టిండ్రమ్మా, బండ బూతులు తిట్టిరు వాళ్ళు కూడా. ఇక నేను ఏం చెప్పాలి? వాడు బేగర్తగాడాడు, వేస్ట్ గాడాడు. ఆనంత వేస్ట్ బేరలు ఎవరు లేరు. ఈ తెలంగాణలో మేము చేసుకున్న పాపం అర్థమవుతుందా? రాష్ట్రంలో ఇప్పుడు చెప్పేది ఒకటే అమ్మ, మీకు తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి మూర్ఖుని ఏదో పాపం చేసుకున్నందుకే మేము ఓటేసుకొని తెచ్చుకున్నట్టు అయిపోయింది. అర్థమైందమ్మా? ఈ రోజు బాపు కేసీ ప్రతి ఒక్కరు నిన్న ఇక్కడ మేడారంలో పాటలు పాడుతున్నారు. శివసత్తులు వాళ్ళందరూ ఆడోళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? 250 కోట్లు ఏం ఖర్చు పెట్టిందమ్మా సీతక్క? కానీ లైట్లు తప్ప ఏం లేవు ఈడ అని చెప్తున్నారు ప్రజలు. మేం కాదు కదా అక్కడ మొత్తం కానీ లైట్లు తప్ప ఏం పెట్ట, నీళ్లు లేవు, నీళ్లు తాగడానికి నీళ్లు లేవు ప్రజలకు. ఏం పెట్టిన ఒక హెలికాప్టర్ అంట. హెలికాప్టర్ ఎవరు పోతారు? VVIPలు 35-40 వేలు ఖర్చు పెట్టుకొని పోతారు మా వరంగల్ నుంచి. ప్రతి దాంట్లో కుంభకోణం చేసుకున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి నువ్వు జాతి పిత, నువ్వు ఎవరివి రా, నువ్వెవరివి, నువ్వే జాతికి చెందినవు. కొంతమంది డాక్టర్లను పిలిపించుకొని చూసుకో. డాక్టర్లను పిలిపించుకొని నువ్వు ఏ జాతికి చెందినవో ఎవరికి అర్థమైతలేదు కూడా. అర్థమైందమ్మా? ఈ పొట్టోడు ఏ జాతికో అసలు ఏ జాతికి కూడా పేరు పెడదామన్నా కూడా అర్థమైతలేదు. ఆ జాతిని కించపరిచినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఆడు ఈడని మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇప్పటికే చాలా మంది మీద కేసులు అవుతున్నాయి. మరి మీరు ఇప్పుడు మీ మీద మేము కేసులు ఈ పొట్టోని మీద 80 కేసులు ఉన్నాడు ముఖ్యమంత్రి అయితే మా మీద కేసులు పెడితే మాడు ఏం చేస్తాడు? అవసరం ఏం లేదు మాకేం భయం లేదు. వాడే ప్రజలలో అంత గలీజ్ గా మాట్లాడుతుంటే జాతి పిత అంటే ఎవరివి రాను అని అంటున్నాడు. ఒక 10 ఏళ్ల ముఖ్యమంత్రిని అంతా తిడుతుంటే ఏం లేదు కానీ మళ్ళీ వాళ్ళ దాంట్లో తిడతలేరా? వాళ్ళ దాంట్లో ఆడవాళ్ళు తిడతారు. 10 ఏళ్ళు మేము రూలింగ్ ఉన్నప్పుడు తిట్టినరమ్మా, మేము పడ్డాం. అర్థమైందా? మేము ఇట్లా కేసులు అని అనలేదు. ఎవరి మీద పెడతాడు కేసు, పెట్టుకో, ఏం చేసేది ఉంది? కేసు అసలు వాడిని గురించి మాట్లాడమే నా టైం వేస్ట్ అనుకుంటున్నాను ఇప్పుడైతే. ఎందుకంటే వేస్ట్ గా ఒక పెద్ద మనిషి తెలంగాణ తెచ్చుకున్న ఆయన ప్రజలు కనీసం ఆయన వయసు కన్నా నువ్వు మర్యాద ఇయ్యలేదు. తెలంగాణ తెచ్చుకున్నాడు అని కేసీఆర్ కాలు కడుక్కొని నెత్తి మీద పోసుకున్నా మీ పాపాలు కాదు తక్కువగా. అంత మాట అంటారా మీరు? ఖచ్చితంగా అంటాము. ఆడీడు మాట్లాడతాడా? జాతి అంటారా? నీదేం జాతిరా? జాతి నేనంత మూర్ఖురాల్ని కాదు. నీ కులాన్ని నీ దాన్ని నిన్నొక్కనే అంటున్నా బిడ్డ, నిన్నొక్కనే అంటున్నా నేను. నీ జాతి అసలు మనుషుల జాతికి చెందినోడో లేదో వీడు డాక్టర్లను పిలిపించి చూపియాలి. ఎందుకంత కోపం వస్తుంది? ఎందుకు రాదమ్మా? నిన్న ఏం చేసిండు? నిన్న ఎట్లా మాట్లాడిండు?
ఒక తెలంగాణ తెచ్చిండు తల్లి ఆయన, తెలంగాణ తెచ్చిండు. ఇప్పటివరకు ఏ రాష్ట్రం తెచ్చుకోలేదు ఎవరు. తెలంగాణకి మీరు ఏం చేయలేదనే ఇప్పుడు ఆయన చెప్తుంది. తెలంగాణ ఏం చేయలేదు, చెప్పుతోని కొడతారు. మొత్తం ప్రజల మధ్యలో పోయి మాట్లాడింది, ప్రజల మధ్యలో సింగల్ గా రారా, నువ్వు దమ్మున్న మోగోను అయితే సింగల్ గా వచ్చి మాట్లాడు, సింగల్ గా వచ్చి మాట్లాడు. నేను మాట్లాడు, ఆడోళ్ళ చేతిలో వీడు దెబ్బలు తిని అదే రోజు బట్టలిపి చంపేస్తారు వీడు. అర్థమవుతుందా అమ్మా? ఏం మాటలు ఏం తెచ్చినావు అని అంటావా? చరిత్ర తెలియనితో ఏం మాట్లాడతామమ్మా? జాతిపిత చరిత్ర తెలియదు మనకి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే ఓన్లీ కేసీఆర్ ఒక్కరే కాదు ఒక్క నేను అనలేదు కదా, నా మాట కేసీఆర్ ఒక్కడే కాలేదంటే మళ్ళీ గాంధీ కూడా ఒక్కడే తేలేదు కదా. ఒక్కడే తెచ్చిండా భారతదేశానికి స్వాతంత్రం? కొన్ని లక్షల మంది చచ్చిపోయినారు, ఆయన జాతిపిత అంటున్నారు కదా. మళ్ళీ ఈయనేందమ్మా? ఇప్పుడు ఈయన నేను అన్ననా ఎప్పుడన్నా కేసీఆర్ ఒక్కడే పోయిండు ఈయనలాగా రైఫిల్ మాస్టర్ లాగా తెలంగాణ వద్దు మాకు అని, ఆంధ్ర దొత్తు అని వీడిలాగా పోయినమా? కాదు కదా, అందరిని తీసుకొని పోయిండు ఆయన, అందరిని తీసుకొని పోయిండు. అందరి ముందు ఉన్నాడు ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడే కేసీఆర్. 11 రోజులు ఎవడున్నాడు రా నీ జాతిలో? ఎవడన్నా ఉన్నాడా? 11 రోజులు చావు నోట్లో తలబెట్టిండు. ఎవడున్నాడు రా? ఎక్కడికెంచి ఇచ్చారు? ఢిల్లీకెంచే ఇచ్చారు కదా. 11 రోజులు ఉంటేనే కదా. అది ఎవరు చేసిండ్రు? నీ జాతి అంటున్నావు, నీ జాతి ఏంది? నీ జాతి అసలు నువ్వు జాతి, నీ జాతికి అంటారు కదా వేస్ట్ గాడు. ఆ జాతి పేరు ముంచినోడు వీడు. ఆ జాతి పాపం, ఆ జాతి పేరు వాళ్ళని ఎందుకని అలా అనవసరంగా, కానీ ఆ జాతిని ముంచినోడు అంటారు కదా. కులానికి ఒకడు ఉంటాడు చెడిపోయినోడు, అట్లాంటోడు రేవంత్ రెడ్డి. అర్థమైంది అమ్మా? ఎందుకంటే ఈ రోజు బాబు కేసీఆర్, మా అమ్మ ఉద్యమకారురాలు. ఎందుకు ఇంత నీకు వస్తుందంటే మా అమ్మ తొలిదశ ఉద్యమకారురాలు. 1969లో మా అమ్మ ఇదే చెర్లపల్లి జైలుకు పోయింది. మా అమ్మ చెంచల్గూడ చెర్లపల్లి జైలుకి తీసుకొని పోయింది 7th క్లాస్లో. అందుకే ఇంత రక్తం ఉడుకుతుంది. ఈ రోజు నువ్వు ఏంది జాతి జాతి అంటారు, నువ్వే నీ జాతి జాతి బిడ్డ. జాతి కాదు కదా, నిన్ను బొంద పెడతారు. నీ జాతి వల్ల నిన్ను బొంద పెడతారు. ఈ రోజు నీ జాతి వల్ల నిన్ను బొంద పెడతారు, అది చెప్పేది. ఎందుకంటే పెద్ద మనుషులు, ఆయన ఒక గౌరవం లేదు. ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నావు? మేడం మీరు ఇంత ఆవేశపడుతున్నారు, మీ మమ్మీ వాళ్ళు ఉద్యమకారులు, మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమం అయిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలం మాట్లాడుతున్నాం మనం. ఈ 10 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిండు, అసలు ఏం చేయలేదు, నాశనం పట్టించిండు, అప్పుల పాలు చేసిండు, మంచిగా ఉన్న రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు అని చెప్పేసి ఆయన చెప్తుండు. మరి దానికి మీరేమంటారు? ధనిక రాష్ట్రమా? మన ధనిక రాష్ట్రం అంటే 2014లో ఎట్లా ఉన్నానో తెలుసా? వానికి వాడు అప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? మీకు తెలుసా? రైఫిల్ పట్టుకొని తిరిగిండు అప్పుడు. తెలంగాణ ద్రోహివాడు. తెలంగాణ రావద్దని రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళెంబడి వీడు దొత్తు. ఫస్ట్ మా పార్టీలోనే ఉండే వీడు. అవును, ఈ పొట్టోడు మాయంబడే తిరుగుతుండే, హరీష్ అన్న వెనక కనిపించకపోతుండే పొట్టోడు. అప్పుడు ఎక్కడుండే? తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వీడు ఏం చేయలేదంటే వీడు వేస్ట్ గాడు. వీడు 100 మాటలు మాట్లాడతాడు. ఎన్ని అవార్డ్స్ రాలేదు మాకు, ఎన్ని అవార్డ్స్ రాలేదమ్మా? తెలంగాణ నంబర్ 1 అని. అప్పుడు 1,20,000 టన్నులు వండుతుండే. 10 సంవత్సరాల కింద, 2 ఏళ్ల కింద మనకు 3 లక్షల టన్నులు పోయింది. మొత్తం ఓవరాల్ 9 లక్షల టన్నులు, 90 లక్షల టన్నులు వండించింది 10 సంవత్సరాలలో. అంటే ఇది అభివృద్ధి అయినట్టా లేకుంటే వెనకపోయినట్టా? తెలంగాణలో ఎన్ని చెరువులు నీటికి చెప్పించిండో తెలుసా? తెలంగాణలో బాపు కేసీఆర్. వీనికి ఏం తెలుసు తల్లి? ఈ 10 ఏళ్ళు ఎక్కడ తిరిగిండాడు? ఆంచే కింద వీంచే కింద, వానికి చెప్పులు వేసుకుంటా, వీని చెప్పులు వేసుకుంటా, వాని దగ్గరికి వీని దగ్గరికి మొక్కాలలో నీళ్లు తాగుకుంటా తిరిగినోడు వీడు. కాంగ్రెస్ లో చాలా సీనియర్స్, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి బండబూతులు మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ ను అంటారు కదా, వీడు బూతులు మాట్లాడి పైకి వచ్చి కేసీఆర్ ని తిడితే నేను ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు. కేసీఆర్ ని రోజు తిట్టిండు కాబట్టి అప్పుడు మేము పట్టించుకోలే పొట్టోని. 10 ఏళ్ళు ఎప్పుడన్నా మేము కాంగ్రెస్ జోలికి పోయినామా? అంటే అప్పుడు పట్టించుకున్నా అరెస్ట్ చేసేటోళ్ళం, అప్పుడే విని బొంద పెట్టేటోళ్ళము. ఓటుకు నోటు దొంగ అరెస్ట్ చేసిండ్రే. అందుకు వీనేం ఒట్టి పుణ్యాలని ఏం చేయలేదు. నోటు అంటారు కదా, ఎమ్మెల్యేల కొనుగోలులో 50 లక్షలతోని విని దొంగను పట్టుకున్నాం. అదొక్కటే పగ పట్టి అనిపోయినా రోజు 2 ఏళ్ల నుంచి కూడా తిండి పెడుతుందో పెడతలేదో ఆమె. ఆ రోజు అలా బిడ్డ నువ్వు దొంగతనం చేసి రెడ్ హ్యాండ్ పట్టుకుంటే నీ బిడ్డ పెళ్లి ఉన్నది, నీ బిడ్డది ఎంగేజ్మెంట్ ఉన్నది అంటే వదిలిపెడతారు అమ్మ పోలీసు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వదిలిపెడతాడంటారా? వాడు అసలు హోమ్ మినిస్టరే లేదు కదా, అందుకే అరాచకాలు పెరిగిపోయినాయి.
పైసలు తీసుకున్నాడు, అరాచకాలు పెరిగిపోయినాయి. హోమ్ మినిస్టర్ పట్టించుకునే దిక్కు లేదు. హైడ్రా తీసుకొచ్చిండు, తెలుసు కదా. నాగార్జున దగ్గర మంచి సంచులు మోసుకున్నాడు. మొన్న ఫ్యూచర్ సిటీలో నాగార్జున పెట్టుకొని తిరుగుతుంది. నీ ఇల్లు కొలగొడితే నువ్వు మళ్ళీ వాని ఇంటి పక్కకన్నా వాళ్ళ దగ్గరకన్నా పోతావాను? మన నాగార్జున ఎందుకు వచ్చిండు? మన చిరంజీవి ఎందుకు పోయిండు దావోస్కు? ఎందుకు పోతుండమ్మా? వీళ్ళని అందరితోని మూటలు మోసుకుంటా లక్షల కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి. అర్థమైందమ్మా? రబ్బర్ వీళ్ళ అన్నదమ్ములు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారమ్మా? ఖాళీ బ్రోకర్లు ఉండే వీళ్ళు, బ్రోకర్స్. ఈ రోజు 7 మంది 8 మంది బందిపోటు దొంగల్లాగా తిరుగుతున్నారు గజం భూమి కోసం. గవర్నమెంట్ది ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడ పోయి వీళ్ళు కబ్జాలు చేస్తారు. అట్లాంటోడు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ గురించి ఏం తెలుసురా నీకు? తెలంగాణ అంటే ఏందో తెలుసా అసలు? తెలంగాణ అన్నందుకే కదరా ఈ రోజు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? తెలంగాణ ఉద్యమాలలో ఎక్కడున్నావు? ఎప్పుడు అంటారు కదా, వీడు ఏమి లేదమ్మా కలర్స్ వేసుకొని ఆ రోజుకు కూలి తెచ్చుకొని బతికేటోడు వీడు. ఆ బతికేటోడు ఈ రోజు కుక్కని తీసుకొని గాడిదని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడితే ఎడబోతుంది, మళ్ళీ చెత్తకుండి మీదకే పోతుంది. వాడు రక్తంలోనే ఉన్నది అంటారు కదమ్మా, రైఫిల్ మాస్టర్ వాడు. రైట్ మేడం, రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.